ఆమె ఓ ఒంటరి మహిళ. కూతురితో కలిసి ఒక్కతే ఉంటోంది. ఇల్లు కట్టుకుంటున్నాం, సాయం చేయండి అంటూ దాతలను అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన దాతలు పెయింట్సు, టైల్సు వంటివి పంపించారు. ఆమె ఎంతగానో సంతోషించింది. 2 రోజుల క్రితం విద్యుత్ సామగ్రి, మోటార్ పంపుతున్నామంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వీటిని కూడా గతంలో టైల్సు, పెయింట్సు ఇచ్చిన దాతలే పంపుతున్నారని అనుకుంది. సాయంత్రానికి ఆటోలో ఓ పెద్ద చెక్కపెట్టె వచ్చింది. సంతోషపడ్డ ఆమె ఇరుగు పొరుగువారి సాయంతో ఆ పెట్టెను ఇంట్లో పెట్టించింది. రాత్రి 10:30 గంటల సమయంలో ఆ పెట్టెలో నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి ఆ పెట్టెను తెరిచింది. అంతే, ఆ పెట్టెలోపల బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఓ మృతదేహం కనిపించటంతో అక్కడున్న వారి గుండెలు దద్దరిల్లాయి. బెంబేలెత్తిపోయిన తల్లీ కూతుర్లు గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ పెట్టెను చూసి వణికిపోయారు. ఈ ఘటనతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ఆ పెట్టె పంపిందెవరు? అందులో ఉన్న మృతదేహం ఎవరిది? అసలేం జరిగింది? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండికి చెందిన ముదునూరి రంగరాజుకు 2 కుమార్తెలు సంతానం. 20 సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె తులసిని నెడదవోలుకు చెందిన శ్రీనివాసరాజు అలియాస్ శ్రీనుబాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఊరి నిండా అప్పులు చేసిన శ్రీనివాసరాజు వాటిని తీర్చలేక 10 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో తులసి కూతుర్ని తీసుకొని ఎండగండిలోని పుట్టింటికి వచ్చేసింది. భీమవరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించింది. పాలకోడేరు మండలం గరగపర్రులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కూతురితో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. అయితే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తులసికి ఎండగండిలోని జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఇంటి నిర్మాణం కొంతవరకు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్లాస్టింగ్, ఇంటీరియర్ వర్క్స్ పనులు ఆగిపోయాయి. తులసి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇల్లు కట్టుకునేందుకు సాయం చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు పెట్టుకున్నట్టు చెబుతున్నారు. ఈ సమితి క్షత్రియుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తుంటుందని తులసి చెబుతున్నారు. దీంతో ఒంటరి క్షత్రియ మహిళనైన తనకు ఇల్లు కట్టుకునేందుకు సాయం చేయాలని క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది సెప్టెంబర్లో రాజమహేంద్రం నుంచి పెయింట్ డబ్బాలు, టైల్సు ఆటోలో పంపించారు. మీరు ఒంటరి మహిళ కావటంతో సహాయం అందిస్తున్నామంటూ చేతిరాతతో ఉన్న ఒక ఉత్తరం కూడా వచ్చింది. ఇంటి నిర్మాణం కోసం మోటారు, ఇతర ఎలక్ట్రిక్ సామాన్లు సాయం చేయాలని క్షత్రియ సేవా సమితికి తులసి ఇటీవలే మరోసారి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన గురువారం తులసికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు అడిగిన విధంగా మీ ఇంటి నిర్మాణానికి ఇప్పటికే టైల్సు, పెయింటింగ్ డబ్బాలు పంపించాం. కాసేపట్లో మరికొంత ఇంటి సామాగ్రిని పంపిస్తున్నామంటూ ఫోన్లో అవతల వ్యక్తి చెప్పారు. దీంతో తులసి ఎంతో సంతోషపడింది. ఫోన్లో వ్యక్తి చెప్పిన విధంగానే గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో తులసి ఇంటికి ఓ ఆటో వచ్చింది. ఒక చెక్కపెట్టెను ఇంటి వద్ద దించేసి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. కరెంటు సామాగ్రి అనుకోని చుట్టుపక్కల వారి సాయంతో ఆ పెట్టెను ఇంట్లో పెట్టించింది. అయితే గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆ పెట్టె నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానంతో చెక్కపెట్టెను తెరిచే ప్రయత్నం చేయగా దానికి తాళం వేసింది. తాళం చెవితో పాటు ఒక లేఖను పెట్టెకు ఉన్న కవర్లో పెట్టారు. ఆ లెటర్లో మీ భర్త మా వద్ద 2008లో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి ఇప్పటికీ 1,30,30,00,000 రూపాయలైంది. ఆ సొమ్ము వెంటనే చెల్లించాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు అని లేఖలో రాసి ఉంది. తర్వాత తులసి ఆ పెట్టెను తెరవగానే దుర్వాసన గుప్పుమంది. లోపల పేపర్లు కప్పి ఉన్నాయి. వాటిని తొలగించి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. అంతే, భయంతో తల్లీ కూతుర్లు వణికిపోయారు. తులసి, ఆమె కూతురు గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తులసి జరిగిందంతా వివరించింది. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో గ్రామంలో మోహరించారు. ఎస్ఐ నజీరుల్లా ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆ పెట్టెలో ఉన్నది సుమారు 45 ఏళ్ల వయసున్న మగ వ్యక్తి మృతదేహంగా తేల్చారు. ఆ మృతదేహం కాళ్ళు, చేతులు దగ్గరకు మడతపెట్టి 3 పెద్ద పెద్ద పాలిథిన్ కవర్లలో గట్టిగా చుట్టి ఆ పెట్టెలో ఉంచారు. బాగా కుళ్ళిపోవటంతో శరీరం నల్లగా రంగు మారిపోయి చూసేందుకు భయంకరంగా ఉంది. గొంతుపై తాడుతో ఉరిబిగించినట్టు ఉందని చెబుతున్నారు. మిగతా శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. ఆ వ్యక్తి మృతి చెంది 3 రోజులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవం విషయాన్ని ఎస్ఐ ఉన్నతాధికారులకు తెలియచేయటంతో శుక్రవారం ఉదయాన్నే ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ,
అదనపు ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య సిబ్బంది అక్కడకు చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఉండి మండలం ఎండగండికి చెందిన సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. ఆమె ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆర్థిక సాయం కోసం రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాస్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రిని క్షత్రియ సేవా సమితి అనే పేరుతో పార్సిల్ ద్వారా పంపిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట క్షత్రియ సేవా సమితి పేరుతో టైల్స్ వచ్చాయి. మరోసారి విద్యుత్ సామాగ్రికి తులసి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ డెడ్ బాడీ పార్సిల్ ఎవరు పంపించారనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నాం. పార్సిల్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పార్సిల్ వచ్చిన బాక్సులో 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న పురుషుడి మృతదేహం ఉంది. కాళ్లు నరికినట్టు కనిపిస్తోంది అని ఉండి పోలీసులు వివరించారు. మరోవైపు రంగరాజు, తులసిని పోలీసులు స్టేషన్లోనే ఉంచి విచారిస్తున్నారు. వారితో ఎవరినీ కలవనీయడం లేదు, ఫోన్లోనూ మాట్లాడనీయటం లేదు. అలాగే పార్సిల్ తెచ్చిన ఆటో డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెట్టె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు ఇచ్చారు, తులసి ఇంటికి తీసుకెళ్లమని ఎవరు చెప్పారు తదితర వివరాలు రాబడుతున్నారు. అయితే ఈ వ్యవహారానికి కుటుంబ ఆస్తి తగాదాలే కారణమా అనే అనుమానాలు వస్తున్నాయి. తులసి తండ్రి ముదునూరి రంగరాజుకు 2 కుమార్తెలు. తులసి పెద్ద కుమార్తె. రెండో కుమార్తె రేవతి కొద్ది కాలం క్రితమే మొగల్తూరుకు చెందిన సిద్ధార్థవర్మను ప్రేమ వివాహం చేసుకుంది. రంగరాజు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. శవం ఇంటికి చేరిన తర్వాత కొద్దిసేపటి నుంచి రేవతి భర్త కనిపించకుండా అదృశ్యమయ్యాడని తెలుస్తోంది. అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తులసికి కొన్ని రోజులుగా ఏ నెంబర్ల నుంచి ఫోన్లొచ్చాయి, ఆస్తి తగాదాలేంటి, అదృశ్యమైన వ్యక్తి పాత్రేంటి, తులసి భర్త ఎవరి దగ్గర ఎంత అప్పు చేశారు తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలోని సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించారు. అలాగే తులసికి వాట్సాప్లో మెసేజ్లు, ఫోన్లు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చివరి ఫోన్ కాల్ అందుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సిద్ధార్థవర్మను పోలీసులు హైదరాబాద్లో పట్టుకున్నట్టు తెలిసింది. అక్కడి నుంచి జిల్లాకు తీసుకొస్తున్నట్టు సమాచారం. పోలీసు బృందాలు భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. వరుసపెట్టి అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు క్షత్రియ సేవా సమితి నుంచి మృతదేహం పార్సల్ వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ రాజమండ్రికి చెందిన క్షత్రియ సేవా సమితి ఖండించింది. రాజమండ్రిలో క్షత్రియ సేవా సమితి తప్ప క్షత్రియ పరిషత్ అనేది లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ సమితిలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఆర్థికంగా సహాయం చేస్తామని, ఇతర ప్రాంతాల వారికి చెయ్యబోమని వివరించింది. ఎండగంటి ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొంది. దీంతో తులసికి గతంలో సాయం చేసింది ఎవరు, అసలింతకీ ఆ మృతదేహం ఎవరిది అన్నది మిస్టరీగా మారింది. గుర్తు తెలియని ఆ మృతదేహం ఎవరిది, ఎక్కడ్నించి తీసుకొచ్చారు అనే వివరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చెప్పారు. మరోవైపు తులసి దరఖాస్తు చేసిన క్షత్రియ సేవా సమితి ఎక్కడిది, ఇంతకుముందు పెయింట్స్, టైల్స్ పంపింది ఎవరు అన్న దానిపై అటు పోలీసులు కానీ ఇటు బాధితురాలు కానీ స్పష్టతనివ్వలేదు. అసలు పార్సిల్ ఇచ్చిందెవరు, క్షత్రియ సేవా సమితి పేరుతో పంపించిందెవరనేది కీలకమని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై ఆరా తీస్తున్నామన్నారు. పార్సిల్లో వచ్చిన మృతదేహం ఎవరిదనే విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. పోస్టుమార్టం రిపోర్టు రాగానే అందులోని సమాచారం ఆధారంగా ఆ మృతదేహం ఎవరిదనే విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు మొదలవుతుంది అని ఉండి పోలీసులు వెల్లడించారు. తులసి బంధువుల్లో కొందరు అందుబాటులో లేరని, ప్రాథమిక విచారణలో కొన్ని అనుమానాలున్నాయని పోలీసులు వెల్లడించారు. పెట్టెలో శవం పార్సిల్ రావటం ఉభయ గోదావరి జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. ఇది ఎవరి పని, దేనికోసం చేశారు, ఆ శవం ఎవరిదై ఉంటుంది అన్నది మిస్టరీగా మారింది. ఈ కేసుపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.